ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనంలో ఇస్సాకుతో దేవుడు ఒక మాట అంటాడు, నీవు ఐగుప్తునకు వెళ్ళక. చూడండి, అబ్రహాము దినములలో వచ్చిన కరువు కాక ఇస్సాకు దినములలో కరువు వచ్చినప్పుడు నీవు ఐగుప్తునకు వెళ్ళక, అంటే లోక సంబంధమైన వాటి వైపు నీవు వెళ్ళక. ఈరోజు శ్రమలు రాగానే చాలా మంది ఏమనుకుంటారు, దేవుని విడిచిపెట్టి లోకాన్ని వెతుక్కుంటూ ఉంటాం. అదే ఐగుప్తు అనుభవం. ఐగుప్తు అనుభవం అంటే ఇంకోటి ఏంటో అనుకోవద్దు. తిరిగి నువ్వు పాత జీవితంలో పడిపోవడమే ఐగుప్తు యొక్క అనుభవం. మనందరికీ తెలుసు, యోధా బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఎలిమెలెకు తన భార్య అయిన నయోమి ఏం చేస్తారంట, బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళారు, శపించబడిన మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత వారు ఎంత కఠినమైన పరిస్థితి అనుభవించారు. పైగా నయోమి అంటది, మీరు సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడు అని అంటది. చూడండి, ఎందుకు ఆ పరిస్థితి కలుగజేసుకుంది, ఎందుకు తన ఆ పరిస్థితిని చేతలారా తెచ్చుకుంది అంటే, శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవునిని విడిచిపెట్టకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ దినమున నీవు కృంగిన యొడల నీవు చేత కానివాడవగదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది.